అమ్మాయిలకు గోరింటాకుతో చాలా విడదీయలేని బంధం ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. పండుగ వచ్చిందంటే ఎప్పుడెప్పుడు గోరింటాకు పెట్టుకున్నామా, పూలు పెట్టుకున్నామా అని ఎంతగా ఎదురు చూస్తుంటారో కదా. చిన్నప్పుడైతే మెయిన్ పెద్ద టాస్క్ ఇదే. గోరింటాకు దొరుకుతుందో లేదో అని ఇల్లు మొత్తం తిరిగేసి గోరింటాకు తెంపుకొని వచ్చి నైట్ త్వరగా అన్నం తినేసి గోరింటాకు దంచుకొని పెట్టించుకునే వాళ్ళము. అలాగే మార్నింగ్కి చాలా ఎగ్జైట్మెంట్గా ఎవరిది ఎక్కువ పండుతుందో ఎర్రగా పండితే ఎర్రగా మంచి మొగుడు వస్తాడని ఉంటుంది కదా. ఇలా ఇవన్నీ గుర్తొస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ చెట్టు అయితే మా మామల్ల ఇంటి దగ్గర మార్నింగ్ లేవగానే ఈ చెట్టును చూసి చాలా హ్యాపీ అనిపించింది. త్వరగా కోసేసుకోవాలి దీన్ని. కోసేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టించుకోవాలనుకున్నాను. సరే అని ఇంకా తెంపుతున్నాను. గోరింటాకు వల్ల చాలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అలాగే హెయిర్కి కూడా మంచిది అంటారు. చాలామంది గోరింటాకు పొడిని హెయిర్కి పెట్టుకుంటారు కదా. ఇంకా మొత్తం తెంపేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నా గోరింటాకు ఎలా పండిందో అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.